హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తిరుమల శనివారాలు ప్రారంభం. ఇలా పూజ చేస్తే కుబేరులు అవ్వడం ఖాయం. ప్రస్తుత కాలంలో అంతా డబ్బుతోనే నడుస్తుంది. ఏది కొనాలన్నా డబ్బులు ఉంటేనే సమాజంలో గౌరవ మర్యాదలు వస్తున్నాయి. అయితే ఎంత కష్టపడుతున్నా కూడా సరైన ఫలితం లేకపోతే ఇబ్బందులు పడక తప్పదు. సంపన్నులు అవడానికి ఎక్కువగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ నెలలో తిరుమల శనివారాలు ప్రారంభమయ్యాయి. ఈ శనివారాల్లో ప్రారంభిస్తే ఎన్నో కష్టాల నుంచి విముక్తి కావచ్చని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడవచ్చు. శనివారాల్లో ప్రారంభిస్తే ఎన్నో కష్టాల నుంచి విముక్తి కావచ్చని శాస్త్ర నిపుణులు చెబుతారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడే కుబేరులు అవుతారని అంటారు. మరి ఈ తిరుమల శనివారాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎలాంటి పూజలు నిర్వహించాలో ఇప్పుడు చూద్దాం. వీటిల్లో ఆంధ్రప్రదేశ్లోని తిరుమల వెంకటేశ్వర దేవాలయం ఒకటి. ఇప్పుడు తిరుమల లడ్డు చుట్టూ వివాదాల జ్వాలలు పెరుగుతున్నాయి. పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని, యూనియన్ ఫ్యాట్ కలిసిందని ఆరోపణలు వచ్చాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి నిపుణులు నిర్వహించడం వలన ధన ప్రాప్తి, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెప్తున్నారు. మీరు కష్టపడుతున్నప్పటికీ ఫలితం లభించక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా బలంగా తయారవ్వాలి అనుకునేవారు ఈ శనివారాలు పూజ చేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.